ప్రభుత్వ కొలువులపై నిరుద్యోగుల ఆశలు ఏ రేంజ్లో ఉన్నాయో తాజాగా మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన నోటిఫికేషన్లకు అందిన దరఖాస్తులను బట్టి అయితే మనకి ఒకటి అర్థమవుతుంది చాలా క్లారిటీగా. అయితే కమిషన్ ఇటీవల మనకి ఎన్ని విడుదల చేసిందంటే దగ్గరగా 31 ఉద్యోగ నోటిఫికేషన్లు అయితే విశ్లేషిస్తే మనకి ఒక్కొక్క పోస్టులకి అంటే ఒక్కొక్క నోటిఫికేషన్కి చాలా అసాధారణ స్థాయిలో అయితే మనకి పోటీ అయితే ఉంది. మనకి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి అయితే చాలా పోస్టులను రికార్డు స్థాయిలో మనకి చాలామంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. దానికి 37,876 మంది అప్లై చేసుకున్నారు. అయితే ఒక్కో పోస్టుకి మనకి 1,894 మంది అయితే పోటీ పడుతున్నారు. నిజంగా ఇది ఏపీపీఎస్సీ చరిత్రలోనే చాలా అసాధారణ పరిస్థితి అయితే నెలకొల్పింది. అయితే దీనికి సంబంధించి మనం ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఆర్బీ ఎడ్యుకేషన్. సో ఈ వీడియోలో మీకు ఏపీపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్ల ప్రతి దానిపై మీకు ఎంతమంది అప్లై చేశారు, ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఒక్కో పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉన్న దానిపై ఈ వీడియోలో ప్రతి నోటిఫికేషన్పై మీకు ప్రతిదీ చెప్తాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. సో ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏఈఈ ఈ పోస్టులు వచ్చి 309 పోస్టులు అయితే ఉన్నాయి. దీని యొక్క అభ్యర్థులు చూసుకున్నట్లయితే 47,001 మంది అభ్యర్థులు అప్లై చేశారు. ఒక్కో పోస్టుకి 152 మంది కాంపిటీషన్ అయితే ఉంది. ఇక నెక్స్ట్ వన్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. దీని యొక్క పోస్టులు అయితే 24 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి 16,130 మంది అప్లై చేశారు. అదేవిధంగా 672 మంది అంటే ఒక్కో పోస్ట్కి 672 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్ ఏఎంవిఐ. సో ఈ ఏఎంవిఐకి 23 పోస్టులు అయితే ఉన్నాయి. దీని యొక్క అప్లై చేసిన వారు తక్కువ మంది ఉన్నారు, ఎందుకంటే 5,411 మంది అభ్యర్థులు అయితే అప్లై చేశారు. ఒక్కో పోస్ట్కి 235 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉంది ఒక్కో పోస్ట్కి. నెక్స్ట్ వన్ హార్టికల్చర్ ఆఫీసర్. సో ఈ హార్టికల్చర్ ఆఫీసర్కి 39 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 1,585 మంది. ఒక్కో పోస్ట్కి 41 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. పంచాయతీ సెక్రటరీ వచ్చి 1,051 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి మనకి చాలా ఎక్కువ మోతాదులోనే అప్లై చేశారు. 4,95,526 మంది అప్లై చేశారు. 471 మంది కాంపిటీషన్ అయితే ఉంది. ఒక్కో పోస్ట్కి 471. ఓకేనా. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1. అయితే ఈ పోస్టులో వచ్చి 109 పోస్టులు అయితే ఉన్నాయి. మనకి 15,217 మంది అప్లై చేశారు. 140 అంటే ఒక్కో పోస్ట్కి 140 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ఎండోమెంట్స్. సో ఈ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్. దీని యొక్క పోస్టులు 7 పోస్టులు అయితే ఉన్నాయి. దీని యొక్క అప్లై చేసిన వారు 557. కాంపిటీషన్ వచ్చి ఒక్కో పోస్ట్కి 80 మంది. ఓకేనా. ఓకే, నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్. సో ఈ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ వచ్చి 3 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క పోస్టులు చూసుకున్నట్లయితే మనం పోస్టులకి అప్లై చేసిన వారు 865 మంది. ఒక్కో కాంపిటీషన్కి అంటే ఒక్కో పోస్ట్కి కాంపిటీషన్ 288. సో నెక్స్ట్ వన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్. ఇది 3 పోస్టులే ఉన్నాయి. అంటే అప్లై చేసిన వారు 940. ఒక్కో పోస్ట్కి కాంపిటీషన్ 313. ఓకేనా. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్. సో ఈ అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్ వచ్చి 2 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 766 మంది అభ్యర్థులు. సో దీని యొక్క కాంపిటీషన్ వచ్చి ఒక్కొక్క పోస్ట్కి 383 మంది అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ ఏపీఆర్ఓ. సో దీని యొక్క పోస్టులు 15 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 1935 మంది. సో ఒక్కో పోస్ట్కి 129 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్. సో ఈ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కి 20 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి 37,876 మంది అప్లై చేశారు. అంటే ఒక్కో పోస్ట్కి 1,894 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ అగ్రికల్చర్ ఆఫీసర్. సో ఈ అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చి 39 మంది పోస్టుల ఖాళీలు అయితే ఉన్నాయి. దీని యొక్క అప్లై చేసిన వారు 2,836 మంది. అదేవిధంగా దీనికి కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఒక్కో పోస్ట్కి 73. ఓకేనా. ఒక్కో పోస్ట్కి 73 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్ జూనియర్ లెక్చరర్. సో ఈ జూనియర్ లెక్చరర్ చూసుకున్నట్లయితే 237 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 44,059 మంది. ఒక్కో పోస్ట్కి 186 కాంపిటీషన్ అయితే ఉంది. ఓకేనా, 186 మంది. అండ్ నెక్స్ట్ వన్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్. సో దీనికి 405 పోస్టులు అయితే ఉన్నాయి.
దీనికి అప్లై చేసిన వారు 56,746 మంది. అదేవిధంగా ఒక్కో పోస్ట్కి 148 మంది అయితే 140 అభ్యర్థులు కాంపిటీషన్ అయితే ఉన్నారు. నెక్స్ట్ వన్ ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్. ఓకేనా, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ దీని యొక్క పోస్టులు 43 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 740 మంది. అదేవిధంగా ఒక్కో పోస్ట్కి 17 మంది కాంపిటీషన్ అయితే ఉన్నారు. ఓకేనా. సో నెక్స్ట్ వన్ గ్రూప్ 2 సర్వీసెస్. ఈ గ్రూప్ 2 సర్వీసెస్కి వచ్చి 446 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 2,95,036 మంది. సో కాంపిటీషన్ చూసుకున్నట్లయితే ఒక్కో పోస్ట్కి 662 మంది అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్. అయితే దీనికి 308 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 9,151 మంది. దీనికి కాంపిటీషన్ వచ్చి 30 మంది ఒక్కో పోస్ట్కి. ఓకేనా. అండ్ గ్రూప్ 1 సర్వీసెస్ 169 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 1,14,473 మంది. దీనికి కాంపిటీషన్ చూసుకున్నట్లయితే 677 మంది ఒక్కో పోస్ట్కి. ఓకేనా. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్. ఓకేనా, దీనికి 10 పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ అప్లై చేసిన వారు 1,321 మంది. దీనికి కాంపిటీషన్ 132 మంది. ఓకేనా, ఒక్కో పోస్ట్కి. నెక్స్ట్ వన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్స్. దీనికి 5 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 2,921. ఒక్కో పోస్ట్కి కాంపిటీషన్ 584 ఒక్కో పోస్ట్కి. ఓకేనా. నెక్స్ట్ వన్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్. పోస్టులు వచ్చి 78 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 13,668. కాంపిటీషన్ ఒక్కో పోస్ట్కి 175 మంది. ఏపీ ఎకనామిక్ అండ్ స్టాటిస్టికల్ సర్వీస్. సో దీనికి 6 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 1970 మంది. ఒక్కో పోస్ట్కి కాంపిటీషన్ 328. ఓకేనా. సో నెక్స్ట్ వన్ రీసెర్చ్ ఆఫీసర్. సో ఈ రీసెర్చ్ ఆఫీసర్ వచ్చి 2 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 240 మంది. కాంపిటీషన్ వచ్చి 120. ఓకేనా, ఒక్కో పోస్ట్కి. సో ఇక్కడ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ చూసుకున్నట్లయితే 50 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 5,692. కాంపిటీషన్ ఒక్కో పోస్ట్కి 114 మంది. ఇక ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ విషయానికి వస్తే 430 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 27,467 మంది. ఒక్కో పోస్ట్కి కాంపిటీషన్ 64 మంది. అండ్ నెక్స్ట్ వన్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ గ్రేడ్ 2. దీనికి 28 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 5,410 మంది. అదేవిధంగా కాంపిటీషన్ ఒక్కో పోస్ట్కి 193 మంది. ఓకేనా. సో నెక్స్ట్ వన్ డిప్యూటీ సర్వేయర్. దీనికి 29 పోస్టులు అయితే ఉన్నాయి. అప్లై చేసిన వారు 4,298. సో దీనికి కాంపిటీషన్ చూసుకున్నట్లయితే 148 ఒక్కో పోస్ట్కి. ఓకేనా, 148. అండ్ నెక్స్ట్ వన్ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్. దీనికి 18 పోస్టులు అయితే ఉన్నాయి. అదేవిధంగా దీని యొక్క అప్లై చేసిన వారు 5,359 మంది. ఒక్కో పోస్ట్కి 298 మంది అయితే కాంపిటీషన్ అయితే ఉన్నారు. అండ్ నెక్స్ట్ వన్ సెరికల్చర్ ఆఫీసర్. ఓకేనా, ఈ సెరికల్చర్ ఆఫీసర్ వచ్చి 13 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 771 మంది. అదేవిధంగా కాంపిటీషన్ వచ్చి ఒక్కో పోస్ట్కి 59. ఓకేనా. అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. దీనికి 22 పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి అప్లై చేసిన వారు 4,421 మంది. దీనికి ఒక్కో పోస్ట్కి 201 మంది. ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం కాంపిటీషన్ గురించి అయితే తెలుసుకున్నాం. ప్రతి పోస్ట్కి 31 నోటిఫికేషన్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం. సో ఈ వీడియో నచ్చితే కనుక మీ మిత్రులందరికీ షేర్ చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎటువంటి సందేహాలు ఉన్నా కనుక నేను రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. సో ముందుగా ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఆల్ ది బెస్ట్. అదేవిధంగా కాంపిటీషన్ చూసి స్ట్రెస్కి అయితే గురి అవ్వకండి. ఎందుకంటే ఈ కాంపిటీషన్ వీడియో అనేది మీకు పెట్టడం ఎందుకని పెట్టానంటే మీ యొక్క అవగాహన కోసం అనేది ఈ వీడియో పెట్టడం జరిగింది. సో మీరు మీ యొక్క పక్కా ప్రణాళికను వేసుకుని మీ యొక్క విజయానికి దగ్గరగా ఉండాలని ఆశిస్తూ ప్రిపేర్ అవ్వండి. తప్పనిసరిగా మీకు విజయం అయితే చేకూరుతుంది. పోస్టులు తక్కువ ఉన్నాయి, అప్లికేషన్లు ఎక్కువ ఉన్నాయని ఎక్కువ ఆలోచించకండి. ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే ఆన్ జై హింద్. కాంపిటేటివ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.